నిజాయితీగా పనిచేసిన వాడు రాక్షసుడిగా ప్రజల ముందు కీర్తించబడ్డాడు, దుష్ప్రచారం చేయబడ్డాడు. లంచాలు తీసుకొని బాధ్యత కలిగినటువంటి అధికారిని అహంభావిగా చూపించబడ్డాడు. నీ పని నువ్వు చెయ్యి అని అడిగినటువంటి వాడు దుర్మార్గుడిగా చూపబడ్డాడు. మీడియా మిస్మేనేజ్మెంట్ కాదు, మిస్లీడింగ్ న్యూస్. మీడియా తనకున్న అహంకారాన్ని వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ మీద పెట్టి చేసినటువంటి ఒక దుర్మార్గానికి బలి అయింది ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారి ప్రవీణ్ ప్రకాష్. తను చేసిన తప్పు ఏంటయ్యా అంటే, ఐఏఎస్గా మనం ఆ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగం ప్రకారం మనం సమాజానికి మంచి చేయాలి అని ఆలోచించడం అతను చేసిన తప్పు. చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి అన్నటువంటిది అడ్మినిస్ట్రీరియల్ మెరుగుదల కోసమే తప్పించి రిస్ట్రిక్షన్స్ కోసం కాదని భావించే వ్యక్తి. అతనే తలుచుకోకపోతే రోడ్ల వైడనింగ్ వల్ల అయ్యేది కాదు. శుభ్రంగా లంచాలు తీసుకుని వ్యాపారస్తుల దగ్గర రోడ్డు వైడనింగ్ చేయకుండా వదిలేస్తే కోట్ల కోట్లు గడించేవాడు. కొన్ని షాపులను వదిలేస్తే కోట్ల కోట్లు గడించేవాడు. కానీ కోర్టులలో చివాట్లు తిని మరీ రోడ్ల వైడనింగ్ చేశాడు బెజవాడ, వైజాగ్, గుంటూరు లాంటి ఏరియాలు. కానీ అతన్ని ఆ రోజున హీరోగా కీర్తించినటువంటి మనం తర్వాత విలన్గా కీర్తించాం, తిట్టిపోసాం. ఏంటయ్యా అంటే, ఆయన సీఎంఓలో ఉన్నప్పుడు పై అధికారుల మీద మిగతా వాళ్ళ మీద పెత్తనం చేశాడు. ఏమడిగాడు? తన ఇంటి గురించి అడిగాడా? తనకేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అడిగాడా? తనేమైనా డబ్బులు తినడానికి అడిగాడా? కాదే. నీ డ్యూటీ నువ్వు ఇది, నీ డ్యూటీ నువ్వు ఇది చెయ్యని. అట్లా చెయ్యమంటే ఎవరికి నచ్చదు. కాబట్టి సీఎంఓలో అతను నచ్చల, పంపించి వేయబడ్డాడు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అప్పచెప్పారు అతనికి సిన్సియర్ అని. టీచర్లు తన బిడ్డల్ని ఎట్లా చూసుకుంటారో స్కూళ్ళల్లో ఉన్న పిల్లల్ని కూడా అట్లా చూసుకోవాలన్నది అతని వాదన. అది శాపమయ్యింది, పాపమయ్యింది. టీచర్లు తనని శపించారు, వెంటపడ్డారు, తన మీదన దుర్భాషలాడారు. ఇప్పుడు ఆ శాపాలని మోస్తున్న మీడియా ప్రవీణ్ ప్రకాష్ అనేటటువంటి వ్యక్తిని విలన్గా చూపించింది మిగతా సమాజానికి. ప్రవీణ్ ప్రకాష్ చివరికి వీఆర్ఎస్ తీసుకున్నాడు. ఆ వీఆర్ఎస్ని ఇప్పుడు ఆమోదించారు. ఇవాళ కూడా చిట్ట చివరి విషాన్ని నింపారు, విషాన్ని చిమ్మారు. అదేదో ఒక పాము ఉంటుందట, సన్నగా ఉంటుందట, విషాన్ని చిమ్ముద్దట, ఒళ్ళంతా మచ్చలట అవతల వాళ్ళకి. మనం ఏ తప్పు చెయ్యక్కర్లా, దానికి ఎదురుగుండా నుంచుంటే ఆ విషం చిమ్మే పాము యొక్క విషం వలన మనం బాధితులం అవుతాం. అలాంటి బాధితుడు ప్రవీణ్ ప్రకాష్. నిజాయితీ కలిగిన ఒక అద్భుతమైన అధికారి ఈ రోజున సమాజానికి దూరం కావడం అన్నటువంటిది సమాజం చేసుకున్న అదృష్టమో శాపమో తెలియనిది రాజకీయాల మధ్యన.